మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం కాకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. ఇది దాదాపు 175 ఏళ్ల క్రితం భారతదేశంలో జరిగిన యథార్థ సంఘటన. వెనుకబడిన కులానికి చెందిన ధని అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె చాలా దయగలది. ఆమె గ్రామ కమ్మరి భార్య. బిడ్డ పుట్టినప్పుడు సహాయపడే ఒక మంత్రసానిగా పనిచేసేది. ఆ రోజుల్లో ఒకసారి ఒక బ్రాహ్మణుని ఇంట్లో బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టడంతో కమ్మర్పు కూరు ఊరి వాతావరణంలో ఒక మార్పు వచ్చినట్లుగా అయ్యింది. అంతటా పక్షుల కిలకిల రావాలు వినిపించాయి, పువ్వులు వికసించాయి, ఊళ్ళో చెట్లకు కొత్త ఆకులు రావడం మొదలైంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రశాంతపరిచే విధంగా వాతావరణం మారింది. ఆ బిడ్డ పుట్టుక ఆనందాన్ని తీసుకొచ్చింది. కుటుంబం మొత్తానికి ఇంకా ఎక్కువ సంతోషాన్ని తెచ్చింది. ధని అక్కడ మంత్రసానిగా సంరక్షకురాలిగా పనిచేయడం ప్రారంభించి ఆ బిడ్డను చూసుకునేది. కాలక్రమేణా ఆమెకు ఆ శిశువుతో ఒక అనుబంధం ఏర్పడింది. ధని ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది. ఆ పిల్లవాడు కూడా ఆవిడతో ఒక భిన్నమైన మాతృ సంబంధాన్ని పెంచుకున్నాడు. ధనికి ఆ బిడ్డతో చెప్పలేని ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది. చూస్తుండగా ఆ అబ్బాయికి 9 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు మంత్రసాని ఆ బ్రాహ్మణ బాలుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం కనిపించింది. ఒక తల్లి ఏదో బాధ్యతను కోరుతున్నట్లుగా, పిల్లవాడు ఆమెకు వాగ్దానం చేస్తున్నట్లుగా కనిపించింది. తర్వాత ఆ మంత్రసాని చెమ్మగిల్లిన కళ్ళతో అక్కడ నుండి వెళ్ళిపోయింది. 9 సంవత్సరాల తర్వాత ఆ బాలుడు కుటుంబ సభ్యులు అతనికి ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆ కుర్రవాడి అన్నగారు ఆ ఆచారం, దాని ప్రవర్తన నియమావళి యొక్క అంతర్భావాల గురించి అతనికి సూచనలు ఇస్తున్నాడు. శిశువుకు ఒక నిర్దిష్ట వయసు వచ్చినప్పుడు అతనికి పవిత్రమైన దారాన్ని, యజ్ఞోపవీతాన్ని శరీరంపై వికర్ణంగా ధరింపజేయడం బ్రాహ్మణులు ఒక ముఖ్య ఆచారం. గాయత్రి మంత్రం కూడా అతనికి చెప్పబడుతుంది. ఆ వేడుక బాలుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భాలలో ఒకటి. ఎందుకంటే ఆ వేడుక తర్వాత మాత్రమే బాలుడు సంపూర్ణ బ్రాహ్మణుడు అవుతాడని ఒక నమ్మకం. ఆ సమయంలో బాలుడు తన తల్లి నుండి మొదటి భిక్ష, ఒక పాత్రలో అన్నము పండ్లు అందుకుంటాడు. తల్లే అతనికి మొదటి ఆశీర్వాదం ఇస్తుంది. ఇది ప్రతి తల్లికి చాలా గర్వకారణమైన విషయం. అన్నయ్య ఈ ఆచారం గురించి చెబుతూ ఉంటే ఆ పిల్లవాడు ఇలా అన్నాడు: నేను ధనియమ్మ నుండి మొదటి భిక్ష తీసుకుంటాను. అలా నేను ఆమెకు వాగ్దానం చేశాను. వారిది సనాతన కుటుంబం అయినందున అన్నయ్య భయపడుతూ ఇలా అన్నాడు. అది చాలా అసాధారణమైనది. ఆ మంత్రసాని ధనియమ్మ వద్ద నుండి మొదటి భిక్ష తీసుకుంటే గ్రామ పండితుల మధ్య మన గౌరవం పోతుంది. ఆ అమాయక పిల్లవాడు వెంటనే ఇలా బదులిచ్చాడు: సోదరా, ఈ వేడుకలో ధనియమ్మకి నా తల్లిగా హక్కు ఇస్తానని నేను వాగ్దానం చేశాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే నేను ఈ పవిత్ర యజ్ఞోపవీతానికి అర్హుడిని కాదు. అన్నగారు ఈ మాటలు నమ్మలేకపోయాడు. త్వరలోనే ఆ పవిత్రమైన రోజు వచ్చింది. మంత్రోచ్చారణలు, శ్రావ్యమైన సన్నాయి వాయిద్యాల మధ్య వేడుక చక్కగా ప్రారంభమైంది. కుటుంబ సభ్యులందరూ, చుట్టుపక్కల వారందరూ చాలా ఉత్సాహంగా ఆ వేడుకలో పాల్గొనడం ప్రారంభించారు. ఈ సంబరాల్లో, వేడుక హడావిడిలో ఇంతకుముందు వారిరువురికి జరిగిన చర్చను తమ్ముడు మరచిపోయాడేమో అని అన్నగారు అనుకున్నాడు. మరికొద్దిసేపట్లో మాతృభిక్ష ఆచార కార్యక్రమం ప్రారంభం కానుంది. కుర్రవాడి తల్లి, ఇతర స్త్రీలు అందరూ భిక్ష ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ భిక్ష ఇవ్వడానికి కొంత బియ్యం, పండ్లతో దూరంగా ఒక మూల నిలబడి ఉన్న ధనియమ్మ వైపు ఆ కుర్రవాడు చేతిలో భిక్ష సంచితో నడుస్తూ వెళ్ళగా అక్కడ వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు. బ్రాహ్మణ పండితులందరూ చూస్తుండగా స్త్రీలందరూ నిర్ఘాంతపోయి నిలబడిపోగా, సమాజంలో అంటరానితనం తారాస్థాయిలో ఉన్న సమయంలో ఆ అమాయక బాలుడు తాను ధనియమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లుగా ఆమె ముందు వంగి ఒక వెనుకబడిన కులానికి చెందిన స్త్రీ అయిన ధని నుండి మొదటి మాతృభిక్షను అందుకున్నాడు. కళ్ళల్లో నీళ్లతో
హృదయంలో మాతృప్రేమ ఉప్పొంగుతూ ఉండగా ధని ఆ బిడ్డకు తన ఆశీస్సులు ఇచ్చింది. ఆ నిరుపేద తల్లికి ఆమె జీవితంలో ఉన్న కోరిక ఇదొక్కటే. ఈ వేడుకలో అటువంటి సంఘటన జరిగినప్పుడు దాని గురించి పెద్ద రభస అలజడి జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ వేడుకకు సంబంధించిన ప్రధాన పండితుడు మాత్రం ఆ పిల్లవాడి సత్యవాక్య పరిపాలన గురించి ప్రశంసించి హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. ఈ చిరస్మరణీయమైన నిశ్శబ్ద విప్లవం పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఈ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చిన బాలుడు గదాధర్ చటోపాధ్యాయ. అతనే తర్వాత రామకృష్ణ పరమహంసగా ప్రాచుర్యం పొందాడు. ఈ అన్యోన్యమైన ప్రేమ ఆప్యాయతల బీజం ఒక పేద స్త్రీ యొక్క మాతృ ప్రేమ నుండి అతనిలో ఉద్భవించిందై ఉండవచ్చు. బహుశా అదే రామకృష్ణ పరమహంస యొక్క ఔలిత్యానికి పునాది వేసి ఉంటుంది. తర్వాతి సమయంలో స్వామి వివేకానంద ఆయన ప్రధాన శిష్యుడు అయ్యాడు. మనలో నిజమైన ప్రేమ పెంపొందితే అందరూ సమానంగా కనిపిస్తారు. ప్రేమ అంతిమ లక్ష్యానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఎందుకంటే ప్రేమ ఒక అత్యుత్తమైన శక్తి. ప్రేమను పెంపొందించుకోవడానికి ఏకైక మార్గం నిరంతర స్మరణ. మీరు ప్రేమతో మాత్రమే హృదయాలను గెలుచుకోగలరు. దానికి ఇంకో మార్గం లేదు. కాబట్టి అందరి ఎడల చక్కగా ప్రేమతో ఉండి మన ప్రేమను చూపిస్తూ అందరి ఆశీస్సులు తీసుకుంటూ ఎదుగుతూ ముందుకు సాగిపోదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.